హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐబుక్ మీడియా సరిగమ రుచులు. ఈరోజు మన రెసిపీ వంకాయ బొబ్బర్ల పులుసు. వంకాయ బొబ్బర్లు ఎక్కువగా మనం ఎగురు చేస్తాం కదా, కానీ ఈరోజు నేను చెన్నై స్టైల్లో వంకాయ బొబ్బర్ల పులుసు చేయబోతున్నానండి. అదేంటి ఎప్పుడు చెన్నై స్టైలో మహారాష్ట్ర స్టైలో అని అంటావు అని అనుకుంటున్నారా? అంతే కదండి, మన వంటలు మనకు ఎలాగో వచ్చు కదా, మరి ఇతర రాష్ట్రాల వంటల్ని మీకు పరిచయం చేయాలని నా కోరిక. అందుకే డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానమాట. మరి ఈరోజు ఈ వంకాయ బొబ్బర్ల పులుసుని ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి, సరేనా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం వేస్తున్నానండి. దాని పేరు ఏంటంటే వడగం. చెన్నైలో తాలింపుల్లో తప్పనిసరిగా ఈ వడగాన్ని వాడతారు. అంటే మనం ఎండి చేపలు వేపుకుంటున్నప్పుడు పక్కింటి వాళ్ళకి స్మెల్ రాకుండా ఇలా దాచేసి ఉంచగలమా? ఉంచలేం కదా, 4-5 వీధుల్ని దాటుకొని వెళ్ళిపోతుంది కదా. అలాగే ఈ వడగాన్ని కూడా తాలింపులో వేయగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కమ్మని సువాసన వస్తుందండి. అంత బాగుంటుంది, అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ వడగాన్ని వేసుకుందాం. ఈ వడగం కాసేపు వేపుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి బాగా వేపుకుందాం. తాలింపులు వేగిపోయినాయండి, సువాసన అయితే అసలు అద్దిరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో పెద్దగా కట్ చేసుకున్నటువంటి 1 టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ వంకాయల్ని వేసుకుందాము. అయితే నేను వంకాయల్ని సగం కట్ చేసి వాటికి మధ్యలో ఇలాగా ఘాట్లు పెట్టానమాట. పెద్ద ముక్కలు ఉంటే ఈ పులుసు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. వంకాయలు వేసిన వెంటనే సాల్ట్ వేసేయాలి, లేదంటే వంకాయలు కండ్రెక్కుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఈ వంకాయల్ని బాగా కలిపేసుకుందాం. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ వంకాయల్ని బాగా ఉడికించుకుందాం. వంకాయలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాము. చూశారు కదా, వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. సాల్ట్ అనేది మనం వంకాయలు వేసిన వెంటనే వేసేసుకున్నాం కాబట్టి రుచి చూసుకుంటూ అవసరమైతే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి 150 గ్రాముల బొబ్బర్లని వేసుకుందాం. బొబ్బర్లని ఉడకబెట్టుకొని వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బొబ్బర్లని ఉడికించుకుందాం. బొబ్బర్లు ఎంతవరకు ఉడికినాయో చూద్దాము. చూశారు కదా, బొబ్బర్లు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని వంకాయ బొబ్బర్ల పులుసుని బాగా దగ్గరగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. వంకాయ బొబ్బర్ల పులుసు ఎంతవరకు అయిందో చూద్దాము. చూశారు కదా, వంకాయ బొబ్బర్ల పులుసు బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి,
ఎంతో రుచికరమైన వంకాయ బొబ్బర్ల పులుసు రెడీ అయిపోయింది. ఇందులో మనం ప్రత్యేకించి వడగాని యూజ్ చేసాం కాబట్టి దీని రుచి నిజంగా అమృతంలా ఉంటుందండి. మంచి సువాసనతో కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీ, పూరి, దోశలోకి దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. మరి నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. అలాగే మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.